మోని అమావాస్య శుభ పర్వదినాన మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో బ్రహ్మంగారి మఠం నుంచి అంటే కంది మల్లాయపల్లిలో వెలసి ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం నుంచి ఈరోజు పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో స్వాములందరూ కూడా వెంకటగిరికి అమావాస్య పర్వదినాన విచ్చేయటము మన వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టంగా మనం భావించాలి. అది ముఖ్యంగా మా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యానికి కూడా మాకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. అయితే మరి ఈ యొక్క స్వాముల యొక్క ఆధ్వర్యంలో రేపు మొదలు వెంకటగిరిలో బ్రహ్మంగారి యొక్క అనుగ్రహ బలంతో మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో పంచభూతాల యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా అంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులందరం కూడా రేపటి మొదలు అంబలి ఈ యొక్క ఎండాకాలంలో ఎండ మండుతున్నటువంటి తరుణంలో అంబలిని మేమందరం కూడా పంపిణీ చేసేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే పేరులోనే ఉంది అంబలి. అంబ అంటే అమ్మ, బలి అంటే సమర్పించటం. అంటే అమ్మవారికి అంటే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి అంబలిని మేమందరం కూడా రేపు మొదలు పేదలకు, దీనులకు, అభాగ్యులకు మరియు ధర్మపరులకు, నీతిపరులకు, గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వ్యక్తులకు అందరూ కూడా అంబలిని పంపిణీ చేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉంటారు బలి అనగానే జంతు బలులు రకరకాల బలులు ఇస్తుంటారు. అది ఆ బలి అనేది ఒక రకమైనటువంటి కోవకు సంబంధించినటువంటి బలి. కాకపోతే అంబలి అనేది ధర్మపరుడు, నీతిపరుడు, నిస్వార్థపరుడు మరియు భగవత్ చింతనతో మనోవేదనతో భగవత్తార్పిత పూర్వమైన భక్తితో భగవంతుని తెలుసుకోవాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అని ఎవరైతే అకుంఠిత దీక్షతో ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే అంబలిని అమ్మవారికి అంటే జగదాంబ అంటే ఈ యొక్క జగత్తునంతా కూడా విశ్వానంతా కూడా పరిపాలించేటువంటి అంబ ఎవరైనా ఉన్నారంటే అది యొక్క సాక్షాత్తు ఆ యొక్క కాళీ అమ్మవారి, రుద్రకాళి, భద్రకాళి, మహాకాళి అమ్మవారి. కాబట్టి అటువంటి జగదాంబకు అంబలిని సమర్పించడం అనేది మానవ ధర్మము, నైతిక ధర్మము. కాబట్టి మనము మనిషి అనే వ్యక్తి జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని అంటారు. అదే గోమాత తన యొక్క చిన్న బిడ్డ ఆ యొక్క అమ్మని అంబ అని అంటుంది. కాబట్టి అక్కడ మనిషి అమ్మ అంటాడు, ఇక్కడ గోమాత మరియు గోవులు తల్లిని అంబ అని అంటారు. కాబట్టి సాక్షాత్తు మన యొక్క తల్లికి అంటే జగన్మాతకు మనము సమర్పించేటువంటి నైవేద్యమే అంబలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగించే వ్యక్తులంతా కూడా రేపటి మొదలు మీరు గుళ్ళలో సరే లేదా మీ ఇంటి దగ్గరైనా సరే అంబలిని 10 మందికి పంపిణీ చేసి వారి యొక్క అగ్నిహోత్రిని చల్లారించి ఆ జగదాంబ యొక్క కృపా కటాక్షాలు పొందాలని కూడా ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మంగారి మఠం నుంచి విచ్చేసినటువంటి స్వాములందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.